దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రెఫర్మేషన్ సిరీస్లో మనం ఆదికాండం గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. యాకోబు యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం యాకోబు 20 సంవత్సరాల పాటు తన మామయ్య అయిన లాబాను దగ్గర కొలువు చేశాడు. 14 సంవత్సరాలు ఇద్దరు భార్యల కోసం, ఆ తర్వాత 6 సంవత్సరాలు ఎక్స్ట్రా దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి నీ ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళు అని చెప్పిన తర్వాత కూడా లాబాను మాట విని ఇంకొక 6 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి దేవుడు చెప్పిన రీతిగా వాగ్దాన భూమికి తిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే తాను లాబానును మోసపుచ్చిన రీతిలో, మోసే అంటూ ఉన్నాడు, ఈ విధంగా చెప్పకుండా వెళ్ళిపోవడం వలన, లాబాను నాకు తెలియచేయకపోవటం వలన అతని మోసపుచ్చిన వాడాయను. సో మనం చాలాసార్లు కొన్ని విషయాలలో హెజిటేట్ చేస్తూ ఉంటాము, ఏదైనా మొహమాటం లేకుండా చెప్పటానికి. దేవుడు మనలను స్ట్రైట్ ఫార్వర్డ్గా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. లాబాను దగ్గరికి వెళ్ళి నేను నా స్వదేశానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి తన భార్య పిల్లలను తీసుకొని వెళ్ళి ఉంటే చాలా బాగుండేది. అయితే పెట్టకుండా తాను బయలుదేరి తన పరివారం అంతటితో కూడా చాలా దూరం వచ్చేసాడు. 482 కిలోమీటర్లు. 3 దినాలు అయిన తర్వాత లాబాను నాకు తెలిసింది తన గొర్రెల యొక్క బొచ్చు కత్తిరిస్తూ ఉన్నప్పుడు తన బంధువులను వెంట పెట్టుకొని యాకోబును తరుముతూ ఉన్నాడు. సో ఈ తరుముతూ ఉన్నప్పుడు వెళ్ళే ముందుగా రేచల్ తన తండ్రి గృహదేవతలను, కొన్ని ఐడల్స్ని, విగ్రహాలను తీసుకొని వచ్చింది. ఆ నూజీ ట్రైబ్ అని మెస్పొటేమియాలో ఉన్న నూజీ ట్రైబ్లో ఒక ఆచారం ఏంటంటే, ఒక ట్రెడిషన్, వారికి కొన్ని గృహదేవతలు ఉంటారు. ఆ గృహదేవతలను స్వాస్థ్యంగా, ఇన్హెరిటెన్స్గా ఇస్తూ ఉంటారు. తమ బిడ్డలైన వారికి వాటిని పంచి ఇస్తూ ఉంటారు. అలాగా ఎవరి దగ్గర అయితే ఈ గృహదేవతలు ఉంటాయో వాటిని కలిగిన వారు స్వాస్థ్యంలో భాగస్థులుగా ఉంటారు అని వారి యొక్క నమ్మకం. అందుకని రేచల్ తన తండ్రి దగ్గర నుంచి తన తండ్రి గొర్రెల యొక్క బొచ్చు కత్తిరిస్తూ ఉన్నప్పుడు ఆ గృహ దేవతలను దొంగిలించి తీసుకొని వచ్చింది. ఇక్కడి వరకు మనం ధ్యానం చేసాం. ఈరోజు మనం 31వ అధ్యాయంలో 32వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. చివరి వరకు ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభు, మా రక్షక, మా దేవ, ఈ ఉదయకాలమందు మీ పాదముల చెంతకు మా హృదయములను పరిశీలించుకుంటకు వచ్చి ఉన్నాం తండ్రి. మా డిసిజన్ మేకింగ్లో, మా డైలీ యాక్టివిటీస్లో అనేకమైన సార్లు మేము స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడలేకపోవటం వలన మోసగాళ్ళగాను లేదంటే తప్పిదం చేసిన వారిగాను పరిగణించబడుతున్నాం. ఈ విషయంలో మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకోవడానికి సహాయం చేయండి. అదేవిధంగా రేచల్ చేసిన పనిని బట్టి ఏ విధంగా మీరు ప్రభువా మరి తన యొక్క జీవితంలో దానికి రెస్పాండ్ అయ్యారు అనే దానిని మేము పరిశీలన చేయబోతున్నాము. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. Good morning and welcome to the morning meditation once again. We are in Genesis chapter 30
verse 32, 31 కూడా చదువుదాం. యాకోబు, నీవు బలవంతంగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని భయపడితిని. ఎందుకు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు అంటే లాబాను అంటే ఆ లాబానికి జవాబుగా అంటున్నాడు, నాకు నీ కుమార్తెలను తీసేసుకుంటావేమో బలవంతంగా అని నేను భయపడ్డాను అంటున్నాడు. సో దేవుని యందలి భయం ఉన్నవారు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు తన అధీనంలో ఉంచుకుంటాడు. ఆయన మనకు వాగ్దానం చేశాడు కదా, నిన్ను నేను తిరిగి మరలా ఇక్కడికి రప్పిస్తాను అని యాకోబుతో దేవుడు స్వప్నమందు కనిపించి మాట్లాడాడన్న సంగతిని మనం గత అధ్యాయంలో మనం చదువుకున్నాం. 28వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో చదువుకున్నాం. సో మిమ్మల్ని నిన్ను నేను ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని యాకోబుకు దేవుడు చెప్పాడు 28:18లో. సో ఈ వాగ్దానం ఉంది కాబట్టి దేవుడు తప్పకుండా నాకు సహాయకునిగా ఉంటాడు అని అనుకోలేదు, భయపడుతూ జీవిస్తూ ఉన్నాడు. 32వ వచనంలో, ఎవని వద్ద నీ దేవతలు అనగా గృహ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలనని యాకోబు నాకు తెలియదు. ఇప్పుడు 3 థింగ్స్ని మనం 3 విషయాలను ఈ ఉదయకాలం అందు నేర్చుకుందాం. ఒకటి, డబుల్ మైండెడ్నెస్ కలిగి ఉండకూడదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ద్విమనస్కులంగా ఉండకూడదు. రెండవది, ఇతరులను మనం క్షమించగలిగే వారంగాను దేవుడే న్యాయం తీర్చేవానిగా ఆయనకు మనం మన రెస్పాన్సిబిలిటీని అప్పచెప్పే వారంగా ఉండాలి. మూడవది, మనం శక్యమైతే అందరితో కూడా సమాధానంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి అని రోమియోలకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. సో ఈ 3 విషయాలను చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటిది డబుల్ మైండెడ్నెస్. రేచల్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్తుంది. మనం కూడా క్రైస్తవ జీవితం జీవిస్తున్నామంటే ఎక్కడికి వెళ్ళడానికి మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము? మన వాగ్దాన భూమి అయిన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మన క్రైస్తవ జీవితాలను జీవిస్తున్నాం. ఈ విధంగా క్రైస్తవ జీవితాలను జీవించుచున్నప్పుడు మనకు ద్విమనస్కులంగా మనం ఉండకూడదు, డబుల్ మైండెడ్నెస్ ఉండకూడదు. వాగ్దాన భూమికి వెళ్ళేటప్పుడు మనకు ఇహలోక సంబంధమైనవి ఎందుకు కావాలి? ఈ లోక సంబంధమైనవనే అవన్నీ కూడా సెకండరీ థింగ్స్. ప్రాథమికంగా మనం దేని గురించి ఆలోచించాలి? మనం పరలోక రాజ్యానికి చేరతామా లేదా? చేరడానికి మనం ఏం చెయ్యాలి? దానిని మనం స్వతంత్రించుకొనటానికి ఏవి మనకు ఆటంకంగా విగ్రహాలుగా అడ్డుబండలుగా ఉంటున్నాయో ఆ విగ్రహాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటి మన దారిలో నుంచి తీసివేసుకుంటూ ఒక్కొక్క దానిని జయిస్తూ, ఆ దినాలలో విగ్రహాలు అంటే అవి ఫిజికల్గా మనకు వారు తయారు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఇజ్రాయేలీలు ఎక్సడస్ చాప్టర్ 32లో చూసినట్టయితే వారు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి హృదయంలో ఉన్న విగ్రహాలు పోలేదు. ఆ విగ్రహాలు పోలేకపోవటం వలనే వారు మోసే తడవు చేయటాన్ని చూసినప్పుడు అహరోను దగ్గరకు వచ్చి, మీరు మాకు ఒక మాల్టన్ ఇమేజ్ని తయారు చేయమని చెప్పినప్పుడు యాకోబు ఒక గోల్డెన్ కాఫ్ని, ఒక బంగారపు దూడను తయారు చేసి దానికి మొక్కుతూ ఉన్నారు.
అంటే వారు వాగ్దాన భూమిలోనికి వెళ్ళటానికి బయటికి వచ్చారు దాసత్వంలో నుంచి. అయినప్పటికీ కూడా వారి హృదయాలన్నీ కూడా దాసత్వంలోనే ఉన్నాయి. లేదు అంటే ఆ దాసత్వంకు సంబంధించిన విగ్రహాలు వారి హృదయాలలో ఉన్నాయి కనుక వారు దానినే వారు ఒక ఇమేజ్ రూపంలో తయారు చేసుకొని దానికి మొక్కి ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చింది మనల్ని ఈ దూడే అని చెప్తూ వారు వర్షిప్ చేస్తున్నారు. మనం కూడా ఏం చేస్తున్నామంటే పాపం నుంచి విడుదల పొందిన తర్వాత మనం వాగ్దాన భూమికి వెళ్ళవలసిన వారం ఈ లోక సంబంధమైన అనేక అంశాలను విగ్రహాలుగా మన జీవితాలలో పెట్టుకొని, అది ఏదైనా కావచ్చు, దేవునికి మనకును మధ్యన ఆటంకంగా ఉండేది, దేవుణ్ణి ప్రేమించటానికి దేవుణ్ణి సేవించటానికి ఏదైతే అడ్డుగోడలాగా ఉంటుందో అదంతా కూడా విగ్రహంగానే ఉంటుంది. సో అటువంటి విగ్రహాలను మనం సైకలాజికల్ ఐడల్స్ని పెట్టుకుంటున్నాం. ఫిజికల్ ఐడల్స్ కన్నా సైకలాజికల్ ఐడల్స్. ఇప్పుడు లోతు భార్య ఉంది. లోతు కుటుంబాన్ని దేవుడు సొదొమ గొమొర్రాల నుంచి బయటకు రప్పించాడు. అగ్ని గంధకముల చేత ఆ పట్టణాలను కాల్చివేశాడు. అయితే వెనుకకు తిరగవలసిన అవసరం లేదు. కానీ లోతు భార్య వెనుతిరిగి చూచుట వలన తాను ఉప్పు స్తంభంగా మారిపోయింది. అంటే ఆమె సొదొమ గొమొర్రాల నుంచి బయటకు వచ్చింది, కానీ సొదొమ గొమొర్రాలు ఆమె యొక్క హృదయంలోనే ఉంటూ ఉన్నాయి. అలాగే మన జీవితంలో కూడా ఈ పాప సంబంధమైన విషయాలు, విగ్రహాలు ఉంటూ అవి మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనం వెళ్తున్నామని ఒక ఫీలింగ్ లేదంటే భ్రమలో మనం ఉంటున్నాం. కానీ వెళ్ళాలి అంటే మనం అన్నింటినీ కూడా విడిచిపెట్టాలన్న సంగతిని తెలుసుకోలేకపోతున్నాం. రేచల్ యాకోబు చెప్పినప్పుడు బయలుదేరింది. ఇప్పుడు 31వ అధ్యాయంలో మీ డాడీ చేసిన పనులన్నీ చూడండి, మనల్ని అన్యులుగా చూస్తున్నాడు. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియు అయ్యున్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టల్లా చేయమని అతనికి ఉత్తరం ఇచ్చారు. వాట్ ఎవర్ గాడ్ టోల్డ్ యూ, దేవుడు మీకు చెప్పిన రీతిలో చెయ్యండి అని యాకోబు నాకు చెప్పి, ఈమె మాత్రం దేవుడు చెప్పిన దానిని చెయ్యడం లేదు. అఫ్కోర్స్ మనకి ఇక్కడ 10 ఆజ్ఞలు లేవు, కానీ ఈ 10 ఆజ్ఞలు మనకు ఎక్సడస్లో కనిపిస్తాయి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో. అందులో 2వ ఆజ్ఞను, తర్వాత 8వ ఆజ్ఞను, 10వ ఆజ్ఞను రేచల్ మీరింది. అంటే మొట్టమొదటిగా అక్కడ ఏమని రాయబడి ఉంటుంది అంటే, ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఏ విగ్రహమును, ఏ రూపమును నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అనేది 2వ ఆజ్ఞ. అలాగనే 8వ ఆజ్ఞ దొంగతనం చేయకూడదు, దొంగిలకూడదు. 10వ ఆజ్ఞ నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించకూడదు. ఈ 3 ఆజ్ఞలు ఆదికాండంలో రాయబడి ఉండలేదు, కానీ దేవుని యొక్క మైండ్లో ఈ ఆజ్ఞలన్నీ ఉన్నాయి. తర్వాత మోసెస్ చేతికి ఇచ్చి పంపించాడు పలకల మీద రాసి. సో వీటిని వాయిలేట్ చేసింది. ఎందుకు అంటే షీ వాజ్ డబుల్ మైండెడ్. ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్ళాలనుకుంటుంది, కానీ విగ్రహాలను విడిచిపెట్టలేకపోతుంది. అందుకే యాకోబు తన పత్రికలో ఏమంటాడంటే 4వ అధ్యాయం 4వ వచనంలో, జేమ్స్ చాప్టర్ 4:4లో ఏమంటాడంటే, వ్యభిచారిణులారా. సో అడల్టరసెస్ అని పిలుస్తున్నాడు. అడల్టరసెస్ అంటే దీనిని దేవుడు ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నారు చూడండి. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా? ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువుగా ఉంటాడు. నిజంగానే దేవునికి శత్రువుగానే ఉండిపోయింది రేచల్. అందుకే 35వ అధ్యాయంలోనికి వచ్చేసరికి రేచల్ తన బిడ్డకు జన్మనిస్తూ
చనిపోయినట్లుగా మనం చూస్తాం. సో she was going to the promised land, but she couldn't give up the idols. ఈ లోకాన్ని విడిచిపెట్టలేకపోయింది. ఈ లోకంతో స్నేహం కావాలనుకుంటుంది, దేవునితో స్నేహం కావాలనుకుంటుంది. అలాగా మనం ఉండటానికి ఏమాత్రం కూడా దేవుడు ఒప్పుకోవడం లేదు. సో ఇంకొక మాట యాకోబు 1వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు చూడండి. 1వ అధ్యాయం 5-8 వరకు, మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమునో సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై డబుల్ మైండెడ్గా అవుతాడు. తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక. ఇటువంటి వాడు ఎలా ఉంటాడు? డబుల్ మైండెడ్గా ఉంటాడు. సందేహిస్తే అంటే దేవుడు నన్ను ప్రామిస్డ్ ల్యాండ్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. ఒకవేళ తీసుకెళ్తాడో లేదో, తీసుకెళ్లకుండా ఆయన ఉన్నట్టయితే నాకు ఈ గృహదేవతలు ఉపయోగపడతారేమో అనేది ఆమె యొక్క ఉద్దేశం. సో ఇటువంటి వారు ద్విమనస్కులుగా ఉంటారు. సమస్త మార్గముల యందు అస్థిరులు గనక వారికి ప్రభువు వలన ఏమి దొరుకుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు, ఏమి దొరకదు. చివరికి మనం ఒప్పుకొని విడిచిపెట్టకపోతే దాని వలన వచ్చే పనిష్మెంట్కి మనం లోనవ్వాల్సి వస్తుంది. ఒక ప్రొఫాటిక్ జడ్జ్మెంట్ని చెప్తున్నాడు చూడండి. జేకబ్ ఏమంటున్నాడు 32వ వచనంలో, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడును వారు బ్రతకకూడదు. చూడండి. అలాగనే మనం చూసినప్పుడు 35వ అధ్యాయంలో 18వ వచనంలో, ఆమె ప్రసవం వలన 17వ వచనం నుంచి, ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియు నీకు కుమారుడు అని చెప్పాను. ఆమె మృతి పొందాను, ప్రాణం పోవచ్చుండగా అలాగా ఆమెను గురించి బెనోని అనే పేరు పెట్టింది. తన కుమారునికి బెన్యామీను అని దానిని మార్చారు. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము అను ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. షీ డిడ్ నాట్ గో ఇంటు ద ప్రామిస్డ్ ల్యాండ్. దేవుడు ఎక్కడికి తీసుకెళ్తానని చెప్పాడో అక్కడికి ఆమె వెళ్ళలేకపోయింది. సో మన జీవితాలలో నుంచి విగ్రహాలను మనం తీసివేసేయాల్సి ఉంటుంది. ఒక ప్రక్షాళన కార్యక్రమాన్ని మనం 2వ రాజుల గ్రంథంలో యోషియా చేసినట్లుగా మనం గమనించవచ్చు. రాజైన యోషియా 23వ అధ్యాయంలో, రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనంలో ప్రక్షాళన చేస్తున్నాడు. మరియు కర్ణపిశాచి గలవారిని, సోది చెప్పు వారిని, గృహదేవతలను విగ్రహములను యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నింటినీ యోషియా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నం చేశాడు అని. సో ఇటువంటి దానిని మనం కూడా చేయాలి. మన గృహదేవతలు, మనకి ఫ్యామిలీ గాడ్స్ అండ్ గాడెసెస్, మన దేశంలో కులదేవతలు అని, వర్గదేవతలు అని, ఇంకేవో పేర్లు ఉంటూ ఉంటాయి. సో ఈ విధంగా మనం కూడా మన కుటుంబాలకు మనకు కొన్ని విగ్రహాలు పెట్టుకొని మన హృదయాలలో జీవిస్తూ ఉంటాం. అది ఏదైనా కావచ్చు. అటువంటి విగ్రహాలు మన జీవితంలో నుంచి తీసివేయాల్సి ఉంటుంది అని ఈ ఉదయకాలమందు దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో, మనల్ని అభ్యంతర పెట్టేది ఏదైనా ఉంటే అది కుడి కన్నైనా నీ కుడి కాలైనా సరే. 5వ అధ్యాయం చూడండి 30వ వచనంలో, 5:30లో,
29లో నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పేరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా అని అంటున్నాడు. సో ఈ విధంగా దేవుడు మనలో ఉన్నటువంటి దైవ వ్యతిరేకమైనటువంటి దానిని తీసివేసుకోవాలి అని సెలవిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు రేచల్ పశ్చాత్తాపడటానికి చాలా సమయాన్ని ఇచ్చాడు. ఈ 31వ అధ్యాయంలో ఆమె దొంగతనం చేసింది. 35వ అధ్యాయం 18వ వచనం వరకు కూడా దేవుడు, 17వ వచనం వరకు కూడా ఆమెకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అని కీర్తనకారుడు 103వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు. అలాగనే మనం దేవుడు హీ ఈజ్ వెరీ స్లో టు జడ్జ్ అండ్ క్విక్ టు ఫర్గివ్ అనే దానిని నంబర్స్ చాప్టర్ 14:18లో, సంఖ్యాకాండం 14:18లో చెప్తూ ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు కాబట్టి పశ్చాత్తాపడటానికి నీకు నాకు కూడా ఇప్పటి వరకు సమయాన్ని అనుగ్రహించాడు. ఇంకా సమయం అయిపోయినది అనుకోండి, మనం ఏమి చేసినా కూడా లాభం లేదు. రేచల్ ఏ విధంగా తను పరలోక రాజ్యానికి వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయిందో అలాగే మనం కూడా పరలోక రాజ్యానికి చేరడానికి అవకాశం మిస్ అయిపోతాం. సో లెట్ us check ourselves. This is number 1. We should not be double-minded. We should not be double-minded. రెండవ విషయం 36 నుంచి 42 వరకు చూసినట్టయితే ఇతరులను మనం క్షమించే వారంగా ఉండాలి. దేవుడే తీర్పు తీర్చేవాడు కాబట్టి ఆయన మన పక్షంగా తీర్పు తీరుస్తాడు. అందుకని మనం శత్రువులను ప్రేమతో జయించాలి అనేది మనకు తెలియజేస్తుంది. ఇక్కడ 36వ వచనంలో యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో అంటున్నాడు, నీవిట్లు మండిపడి నన్ను తరుమునేలా నేను చేసిన ద్రోహం ఏంటి, నేను చేసిన పాపం ఏంటి, నీవు నా సమస్త సామాగ్రిని తడివి చూసిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏదైనా దొరికిందా అని అడుగుతూ, ఈ 20 ఏండ్లు నీ దగ్గర ఉన్నాను, నీ గొర్రెలైనను మేకలైనను నేను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లు నేను తినలేదు, దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ వద్దకు తేక ఆ నష్టాన్ని నేనే పెట్టుకున్నాను. పగటి యందు దొంగిలింపబడిన దాన్నేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్నేమి నేను నా యొద్ద పుచ్చుకొంటిని. ఇలాగూ అని పగటి ఎండకు రాత్రి మంచుకు క్షీణించిపోయాను, నిద్ర నా కన్నులకు దూరమైంది. ఇదివరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉన్నాను, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏళ్ళు, నీ మంద నిమిత్తం 6 ఏళ్ళు కొలువు చేశాను, అయినా కూడా నీవు నా జీతాన్ని 10 సార్లు మార్చేశావు అని చెప్తూ ఉన్నాడు. అంటే జేకబ్ చాలా వరకు అతను చేసిన కొలువును పర్ఫెక్ట్గా చేశాడు. ఎక్కడ కూడా మోసం చెయ్యాలని, మామగారి మందలను కాచేటప్పుడు మోసం చెయ్యాలని అనుకోలేదు. అందుకని చెప్తూ ఉన్నాడు, నేను కష్టపడ్డాను అని చెప్తూ ఉన్నాడు. సో మనం శత్రువులను ప్రేమతో జయించాల్సి ఉంటుంది. అన్ని విషయాలను కళ్ళకు కట్టినట్టుగా చెప్తూ ఉన్నాడు. మనకు రోమీలకు రాస్తూ అపొస్తలుడు పౌలు అంటాడు 12వ అధ్యాయంలో 17వ వచనంలో అంటాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యొద్దు అని అంటాడు. అలాగే 21వ వచనంలో అంటున్నాడు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి అంటున్నాడు. మేలు చేత కీడును జయించాలి. ఇంకా ఈ మధ్యలో ప్రావర్బ్స్ చాప్టర్ 25 అనగా సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో ఉన్న మాటలను కోట్ చేస్తూ ఉన్నాడు. అది సామెతల గ్రంథంలో చదివితే బాగుంటుంది కాబట్టి అక్కడ చదువుదాం. 25వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21, 22 వచనాలు. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల
వానికి భోజనం పెట్టుము, దప్పికొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును అని అంటున్నాడు. కనుక మనం పగవాడు ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టాలి. ప్రేమతో మన శత్రువులను జయించాలి. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మన శత్రువులను ప్రేమించాలని, మనలను హింసించే వారిని గురించి ప్రార్థించాలి అని కూడా చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ హీ ఈస్ లీడింగ్ ఎన్ ఎగ్జాంపులరీ లైఫ్. జేకబ్ ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్నే జీవిస్తూ ఉన్నాడు తన మామగారి మందల విషయంలో. వి మస్ట్ అప్రిషియేట్ ఇట్ అండ్ వీ షుడ్ ఆల్సో ఫాలో ఇట్. మనం ఇతరులను క్షమించగలిగే వారంగా ఉండాలి. ఇంకా 43వ వచనం నుంచి చివరి వరకు వృత్తాంతాన్ని మనం చదువుకుంటే వారిద్దరి మధ్యన ఒక ఒప్పందం జరిగింది, లేదంటే ఒక ఏమంటాం దానిని, ది మేడ్ అన్ అగ్రిమెంట్. వారు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. మరియు 46వ వచనం చదువుతాను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుదని తన బంధువులతో చెప్పాను, నిబంధన చేసుకుందామన్నప్పుడు వాళ్ళు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనం చేసిరి. లాబాను దానికి హీప్ ఆఫ్ విట్నెస్, యగర్ షహదూత అని పేరు పెట్టాడు, సాక్షి కుప్ప అని. అయితే జేకబ్ ఏమో దానిని గలీద్ అని పిలుస్తూ ఉన్నాడు. అది 48వ వచనంలో యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనుక దానికి మిజ్పా అని పేరు పెట్టారు. మిజ్పా అంటే దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, హీ ఈజ్ వాచింగ్ అని. సో అలాగా వీరిద్దరి మధ్యన ఒక ఒప్పందం జరిగింది. సో మనకు ఇప్పుడు మనం చదువుకున్న విధంగానే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 18వ వచనంలో అపోస్టల్ పాల్ చెప్తూ ఉన్నాడు. రోమన్స్ చాప్టర్ 12 verse 18లో let us see 12:18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిస్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉంది. సో దేవుడే మన పక్షంగా ఆయన తీర్పు తీరుస్తాడు. పగ తీర్చుకునే పని మనది కాదు, ఆయనే పగ తీర్చుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? శక్యమైనంత వరకు అందరితో కూడా సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. సో క్షమించటం అనేది చాలాసార్లు కొంచెం ఇబ్బందికరమైన విషయంగా కనిపిస్తూ ఉంటుంది. అది ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి ఎలాగో క్షమించగలుగుతాము అని అనిపిస్తుంది. కానీ అపోస్టల్ పౌల్ ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయం 32వ వచనం చివరి వచనంలో అంటున్నాడు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. సో క్షమించడం అనేది దేవుని యొక్క గుణం. ఇట్ ఈస్ ది అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్, ఫర్గివ్నెస్. ఆయన మనలను క్షమించాడు, మన పాపములను క్షమించాడు. ఈరోజు కూడా మన పాపములను క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతరులను మనం క్షమించేటువంటి వారంగా ఉండాలి అని ఈ ఉదయకాలమందు దైవవాక్యం మనకు తెలియజేస్తుంది. సో 3 things we have learned from this chapter. 1 is we should not be double-minded. Number 2, we must remove our idols, the idols from our lives. అందులో భాగమే ఇది. ఆ తర్వాత ఇతరులను మనం క్షమించగలిగే వారంగా ఉండాలి. దేవుడే మన పక్షమున తీర్పు తీరుస్తాడని ఆయన మీద మన భారాన్ని వేయాలి. మన శత్రువులను ప్రేమతో జయించాలి. శక్యమైతే సమస్త మనుషులతో మనం సమాధానంగా జీవించాలి అని జేకబ్ సమాధానంగానే జీవిస్తూ ఉన్నాడు. వారిరువురి మధ్యన, లాబానుకును జేకబ్ యొక్క కుటుంబానికి మధ్యన ఒక శాంతి ఒప్పందం జరిగింది.
అబ్రహాము అలాగనే ఇస్సాకు కూడా అబీమెలెకు రాజైన అబీమెలెకుతో అదే పని చేశారు. శాంతియుతంగా వారి యొక్క సమస్యలను పరిష్కరించుకున్నారు. ఈ కొట్లాడటం అనేది, ఇతరులతో డిస్ప్యూట్స్ కలిగి ఉండటం అనేది దేవుని యొక్క చిత్తం కాదు. కాబట్టి ఉదయకాలమందు ఒకవేళ మన జీవితాల్లో ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మనం అందరితో సమాధానంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు మనలను క్షమించారు కాబట్టి మనం అందరినీ క్షమించగలిగే వారంగా ఉండాలి. జేకబు క్షమించాడు లాబానును. ఈ విధంగా వారు చక్కగా ఒక ఒప్పందాన్ని చేసుకొని తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు. యాకోబేమో తన త్రోవలో వెళ్తూ ఉన్నారు. అప్పుడు 32:1 దేవదూతలు అతనిని ఎదుర్కొనటానికి వచ్చారు అని రాయబడి ఉంటుంది. సో మనం ఈ విధంగా సమాధానం కలిగి జీవిస్తే దేవుడు మనకు కూడా సహాయం చేసేవానిగా ఉంటాడు. మన త్రోవలన్నింటిలో మనల్ని నడిపిస్తాడు. ఈ విధంగా మనం జీవించుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలమందు మాకు బోధించిన ఈ 3 పాఠములను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఈ ఆత్మీయ జీవితంలో ప్రభువా డబుల్ మైండెడ్నెస్ లేకుండా ద్విమానస్కులంగా మేము ఉండకుండానట్లు సహాయం చేయండి. డబుల్ మైండెడ్నెస్ మాలో తండ్రి అస్థిరత్వాన్ని కలుగ చేస్తుంది కనుక స్థిరులమైన వారంగా జీవించుటకు మాకు సింగిల్ మైండెడ్నెస్ని అనుగ్రహించండి. అలాగనే దేవుడే మా పక్షాన తీర్పు తీరుస్తారని మీ మీద మా భారం పెట్టినట్లుగా సహాయం చేయండి. క్షమించే వారంగా ఉండినట్లు, మా శత్రువు ఆకలి కొంటే వానికి భోజనం పెట్టేవానిగాను వారంగాను, దాహం కొంటే వారికి దాహం ఇచ్చేవారిగాను ఉండినట్లు మాకు సహాయం చేయండి. సమాధానంతో సమస్త మనుష్యులతో జీవించుటకు కృప దయచేయమని, ఈ విధంగా క్రీస్తు ప్రభు యొక్క మాదిరిని మేము చూపించుటకు మాకందరికీ సహాయం చేయమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా